శ్రీ గరుడ పురాణము 4వ భాగము. ఈ 4వ భాగంలో శ్రీహరి దశావతారాల గురించి తెలుసుకుందాం. మొదటిది మత్స్యావతారం. వైవస్వతమను ఒకనాడు నదిలో సూర్యునికి ఆర్ఘ్యమిచ్చుచుండగా ఒక చేపపిల్ల అతని చేతిలో పడెను. అది పెరిగి పెద్దదగుచు గంగాళంలోనూ చెరువులోనూ సరస్సులోనూ పడెను. అప్పుడు ఆ చేప మనువుతో, ప్రళయకాలమున ఒక నావ వచ్చును, అందులో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుము. ప్రళయాంతం వరకును ఆ నావను మహాసముద్రంలో నా కొమ్మునకు కట్టుకొని లాగుకొని పోవుచునే ఉండునని చెప్పాను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరలా బ్రహ్మ సృష్టి చేయుటకు పూనుకొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు ఇతనినే సోమకాసురుడను కూడా అందురు. వేదములను అపహరించి సముద్రంలో దాగి ఉండగా శ్రీమన్నారాయణుడు మత్స్యావతారమును మరలా ధరించి వానిని సంహరించి వేదములను మరలా బ్రహ్మ దగ్గరకు చేర్చెను. రెండవది కూర్మావతారం. దుర్వాసుని శాపముచే ఇంద్రుని సంపదలన్నీయు సముద్రంలో కలిసిపోగా విష్ణుమూర్తి సలహా మీద దేవదానవులు సముద్రమును మదించిరి. ఈ పాలసముద్రమును మదించుటకు ఆరంభించినప్పుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగాను. అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని కింద ఆధారముగా నిలబడెను. దానితో సముద్ర మదనం జరిగి సర్వ వస్తువులు అమృతము పుట్టెను. మూడవది వరాహావతారం. హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గం ఆక్రమించినప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెను. నృసింహావతారం. అతని సోదరుడైన హిరణ్యకశిపుడు తరువాత దేవలోకమును ఆక్రమించి యజ్ఞ భాగములను ఆజేయగా నారసింహ రూపము ధరించి అతనిని సంహరించెను. 5. వామనావతారం. బలిచక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమివేయగా శ్రీహరి వామనుడై పుట్టి బలిని 3 అడుగుల నేల అడిగి వామనుడు అనంతుడై 2 అడుగుల్లో భూమ్యాకాశమును ఆక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కివేసెను. 6. పరశురాముడు. శ్రీహరి తన అంశముతో జమదగ్నికి పరశురాముడై పుట్టి అదాంధులైన రాజులను 21 సార్లు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథరాముని చేతిలో ఓడి తపమునకు పోయెను. 7. శ్రీరాముడు. రావణ కుంభకర్ణులను సంహరించుటకే దేవతలు ప్రార్థించిన మీదట దశరథునకు రామునిగా పుట్టి సీతను పెండ్లాడి సీతాలక్ష్మణులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీతను ఎత్తుకొని పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్ళి రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించి అయోధ్యకు వచ్చి పట్టము కట్టుకొనెను. లోకము చేసిన అపవాదునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమునకు చేరెను. అప్పటికే గర్భవతి అయిన సీత అక్కడ కుశలవులను 2 కొడుకులను కనెను. రాముడు 11,000 ఏండ్లు రాజ్యము చేసి కుశునకు పట్టాభిషేకం చేసి సీతా సమేతుడై అయోధ్యాపుర వాసులతో సహా పరమపదమునకు వేంచేసెను. 8వ అవతారము శ్రీకృష్ణ అవతారము. 28వ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారమును ఎత్తెను. దేవకీ వసుదేవులకు అశ్రమ గర్భమును జన్మించి రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్యక్రీడలచే వారిని అలరించి దుష్ట రాక్షసులను సంహరించెను. మధురాపురమునకు పోయి కంసుని సంహరించి మాతామహుని రాజ్యమును నిలిపి బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరకుని చంపి 16,000 మందిని వాని చెర నుంచి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి భార్యాపుత్ర బంధు మిత్ర పరివారముతో 125 ఏండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్ధములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనం చేసెను. తరువాత యాదవులను మధించి అధర్మముగా ప్రవర్తించుచుండగా ముసలము వంకతో వారిని కూడా సంహరించి తాను పరమపదమునకు చేరెను. 9వది బుద్ధావతారం. ఒకప్పుడు రాక్షసులు విజృంభించి దేవలోకంపై దండెత్తి దేవతలను ఓడించి తరిమివేసిరి. దేవతలు ప్రార్థింపగా మాధవుడు మాయా మోహ స్వరూపముతో శుద్ధోదనుని కుమారునిగా జన్మించెను. వేద విరుద్ధములైన బోధలతో రాక్షసులందరూ సమ్మోహపరిచి వారిని వేదబాహ్యులను చేసెను. ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను కూడా భ్రమింపచేసెను. రాక్షసులు పాషాండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారిని ఓడించి స్వర్గమును చేజిక్కించుకొనిరి. 10. కల్కి అవతారం. బుద్ధుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనలే వేదకర్మలను ఆచరింపక ఇందురు. అప్పుడు కలియుగములో విష్ణుయసుడను వానికి శ్రీహరి కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్ఠించును. ఈ దశావతారములు కథను విన్న వారికి అనంతమైన పుణ్యము కలుగును.
శ్రీమన్నారాయణుడు ఇంకనూ ఎన్నో అవతారములెత్తను, అవి అన్నియు ధర్మ సంస్థాపనము చేయుటకే అని గ్రహింపవలను. ఇది గరుడ పురాణము 4వ భాగము.